ఈరోజు నువ్వు కూడా చెప్పాలి, నా దేవుడు సమర్థుడు. పౌలుని రక్షించిన దేవుడు, పేతురును రక్షించిన దేవుడు, అనేక మంది వీరులను రక్షించిన దేవుడు, పాత నిబంధనలను రక్షించిన దేవుడు, శత్రుఘ్న మేషక అబేద్నెగోలను రక్షించిన దేవుడు, దానియేలు సింహాల బోనులను రక్షించిన దేవుడు నన్ను రక్షించడా, రక్షిస్తానికి సమర్థుడు. కానీ ఆయన నన్ను ఇట్లా తీసుకోవాలనుకున్నారంటే సో బి ఇట్. మీరు అనొచ్చు, ఏంటది సో బి ఇట్? ఎందుకు చెప్పనా? నేను ఎప్పుడు అంటా ఉన్నా, కొంతమంది నాకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు, నువ్వు అట్లా అంటే నువ్వు అన్నది జరుగుతుంది అంటే ఇంకా సంతోషం అంట. ఎప్పుడన్నా మరణం అంటూ నాకు వస్తే హతసాక్షిగా మరణించాలనే. ఎందుకు హతసాక్షులుగా మరణించిన వారికి దేవుని సింహాసనం పక్కన సింహాసనాలు ఉంటాయంట, కిరీటాలు ఉంటాయంట, స్పెషల్ జోన్ ఉంటుందంట. అది మామూలుగా ఉన్న వాళ్ళు కాదంట. సో ఆ సత్యం నమ్మిన నేను, ఎరుగున్న నేను, ఐ డోంట్ వాంట్ బి నార్మల్ ఇన్ హెవెన్. అక్కడ స్థాయికి అదే అంటే ఆ పోస్ట్ కావాల్సిందే. ఐఎమ్ రెడీ టు పే ద ప్రైస్. ఐఎమ్ రెడీ. అందుకనే అంటాను, ఆ శత్రుఘ్న మేషక అబేద్నెగో అనేది కూడా అందుకనే ఉండొచ్చు. వారు అంటంలో కూడా దేవుడు మాకు ఆ ప్రమోషన్ ఇస్తారంటే ఇంకా సంతోషము, మమ్మల్ని రక్షించాలంటే రక్షించనే, ఆ స్థాయిలోకి ప్రమోట్ చేస్తారంటే ప్రమోట్ చేయనే. ఆయన మాత్రం ఎరగనని చెప్పం, మొక్కకుండా ఆయన కాక వేరెవరి మొహం, అంతే డిసైడ్.